నమస్తే, దిస్ ఇస్ సౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. వారితో మాట్లాడతాం. నమస్తే సార్. నమస్తే. సార్, అందరూ అంటే ప్రస్తుతం ప్రజలందరూ కూడాను మూడో ప్రపంచ యుద్ధం వచ్చేసేటట్టుంది అనే ఒక ఆందోళనలో ఉన్నారు. వాళ్ళకి క్వశ్చన్ మార్క్ లాగా అయిపోయింది. సో ఇప్పుడు మళ్ళీ అమెరికా ఇరాన్ పైన యుద్ధం ప్రకటించే అవకాశం ఉంది అని చెప్పేసి మళ్ళీ అంటే రోజు రోజుకి కూడా ఇది కొద్దిసేపు ఆగుతుంది, మళ్ళా సేమ్ ఇష్యూ రిపీట్ అవుతుంది. ఇప్పుడు ప్రెసెంట్ సిచ్యువేషన్ ఎట్లా ఉంది సార్? అంటే ట్రంప్ ఏ రోజు ఏం మాట్లాడతాడో అతనికి తెలీదు, ఎవరికి తెలీదు. తెలియదు. ట్రంప్ చుట్టూ ఉన్న వాళ్ళు కూడా ట్రంప్ మైండ్ లో ఏముందనేది గ్రహించడంలో ఫెయిల్ అవుతున్నట్టుగా చెప్తున్నారు. సో మొన్నటి వరకు ఇరాన్ మీద యుద్ధం అన్నాడు, మళ్ళీ ఇరాన్ అభినందిస్తున్నాను, 800 పైన ఉరి శిక్షల్ని రద్దు చేసింది నా మాట విని, థ్యాంక్ యూ ఇరాన్ అనేది ఆయన ట్వీట్ చేశాడు. మళ్ళీ నిన్న డావోస్ లో టేబుల్ మీద అన్ని ఆప్షన్లు ఓపెన్ గానే ఉన్నాయి అని చెప్తున్నాడు. తర్వాత యుద్ధ విమానాలు కానీ లేకపోతే ఎయిర్ ఫోర్స్ కానీ అన్ని కూడా ఇరాన్ ని చుట్టుముడుతున్నాయి, ఇరాన్ వైపు వస్తున్నాయి. సో ఇప్పుడు ఏంటంటే ఏ క్షణంలోనే ఇరాన్ మీద అటాక్ జరగచ్చు అన్న ఇది ఉంది. ఒక పక్క ఇజ్రాయెల్ కూడా అనౌన్స్ చేసింది, మా డిఫెన్స్ సిస్టమ్స్ కూడా మేము రెడీగా పెట్టుకుంటున్నామని. సో ఏంటి ఇప్పుడు ఇరాన్ మీద యుద్ధం వచ్చే అవకాశం ఉందా? ఆల్రెడీ గ్రీన్లాండ్ ని ఆక్యుపై చేసుకోవడానికి ట్రంప్ ట్రై చేస్తున్నాడు. యూరప్ వ్యతిరేకిస్తుంది, యూరప్ మీద నేను తారిఫ్స్ వేస్తానని భయపెట్టాడు. దాంతో యూరప్ అంతా ఎదురు తిరిగి ట్రంప్ మీద చాలా తీవ్రంగా వాళ్ళు కూడా విరుచుకుపడుతున్నారు. దాంతో పాటు వాళ్ళు యూరప్ అమెరికా మధ్య ఉన్న వాణిజ్య ఒప్పందాన్ని రద్దు చేసుకున్నారు. అట్లాగే అమెరికన్ బిజినెస్ మెన్ కంపెనీస్ యూరప్ లో పెట్టుబడులు పెట్టి ఉంటే దాన్ని కూడా ఆపుతున్నారు. అలాగే యూరప్ కి అమెరికా మధ్య కూడా ఒక ట్రేడ్ వార్ అనేది మొదలైపోయింది పెద్ద ఎత్తున. సో రెండో వైపు అమెరికాలోనే తీవ్ర నిరసనలు ట్రంప్ కి వ్యతిరేకంగా ఉంది. దాదాపు 70 మంది ఈ యుద్ధాలని వ్యతిరేకిస్తూ అక్కడ మొన్న ఒక జరిగిన పోల్లో దాదాపు 70% ఏ రకమైన యుద్ధాన్ని అయినా కూడా ఇరాన్ మీద కావచ్చు, గ్రీన్లాండ్ మీద కావచ్చు, యుద్ధాలను మేము వ్యతిరేకిస్తున్నాం అనేది అమెరికన్ ప్రజలు తెలియజేశారు. అయినా కూడా ట్రంప్ విడిచిపెట్టలేదు. సో ఇరాన్ లో ప్రజెంట్ ఏం జరుగుతుంది? ఇరాన్ మీద అమెరికా యుద్ధం ప్రకటిస్తుందా? ఈ యుద్ధం అనేది కేవలం ఇరాన్కే పరిమితమా? మొత్తం అక్కడ ఉన్న గల్ఫ్ మిడిల్ ఈస్ట్ కంప్లీట్ గా అంటుకునే అవకాశం ఉంది. ఎందుకంటే ఇరాన్ గమ్మున ఉన్నది. ఇరాన్ ఏమి వెనజులా లాంటి దేశం కాదు భయపడిపోయి సైలెంట్ గా ఉండిపోవడానికి. ఇరాన్ 9 కోట్ల పాపులేషన్ ఉంది. ఇరాన్ దగ్గర దాదాపు 7 నుంచి 10 లక్షల సైన్యం ఉన్నారు. వాళ్ళ దగ్గర అసలు వెపన్స్ కానీ డ్రోన్స్ కానీ క్షిపణులు కానీ పెద్ద ఎత్తున ఉన్నాయి. ఎందుకంటే రష్యా సపోర్ట్ ఉంది వాళ్ళకి. సో రెండోది ఆయిల్ మనీ ఉంది. ఇంకోటి ఏమంటే హార్మోన్ జలసంధి ఉంది. ఆ జలసంధిలో 20% టోటల్ ఓల్డ్ ఆయిల్లో 20% కానీ, అట్లాగే లిక్విడ్ గ్యాస్ అది కానీ దాని గుండా వస్తుంది. అది వచ్చి ఓమెన్ కి ఇరాన్ కి మధ్యలో ఉంటది. సో నార్థన్ పార్ట్ అంతా కూడా ఇరాన్ కంట్రోల్లో ఉంటది. దాన్ని కానీ ఆపేస్తే ముఖ్యంగా ఏషియాకి వచ్చే ఆయిల్ ఆగిపోతుంది. సో దానివల్ల చైనా, ఇండియా బాగా దెబ్బతింటాయి. మొత్తంగా వరల్డ్ ఎకనామీ మీద అది ప్రభావం అయితే పడుతుంది. రెండోది అక్కడ చుట్టుపక్కల అరబ్ కంట్రీస్ అన్నిటిలో కూడా యుద్ధ వాతావరణం అయితే ఆల్రెడీ ఉంది. సో అసలు ఇరాన్ లో ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి? ప్రజెంట్ ఏంటంటే గత డిసెంబర్ లో స్టార్ట్ అయిన నిరసనలు ఇరాన్ లో మిడ్ జనవరి వరకు కంటిన్యూ అయినాయి. పెద్ద ఎత్తున ప్రజలు వేలాది మంది, లక్షలాది మంది, దాదాపు 31 ప్రావిన్సులు ఉంటాయి. 31 ప్రావిన్సుల్లో కూడా వీధుల్లోకి వచ్చేసి అక్కడ కొన్ని మసీదులను కొలగొట్టారు. పెద్ద ఎత్తున అక్కడ ఆందోళనలు చేశారు. గవర్నమెంట్ ఆఫీసులను కొలగొట్టారు. దీనికి ప్రధాన కారణం ఏంటంటే ఇరాన్ లో ఇన్ఫ్లేషన్ మనకు మామూలుగా ఎంత ఉంటుంది? 5% 6% ఇన్ఫ్లేషన్ ఉంటేనే మనం పెద్ద ఎత్తున సఫర్ అవుతున్నాం. రేట్లు పెరిగిపోతుంటాయి, జీతాలు దానికి తగినట్టు పెరగవు. సో ఎవ్రీ మంత్ మనం మన కొన్నిటిని కట్ చేసుకొని కొన్నిటికి ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అక్కడ ఎంత ఉందో తెలుసా? ఇన్ఫ్లేషన్ 60% ఉంది. సో 60% అంటే ఏ స్థాయిలో ఉంటుందో ఊహించుకోవచ్చు. ప్రతిదీ 100 రెట్లు 200 రేట్లు పెరిగిపోయినాయి. నిత్యావసర వస్తువులు అన్నీ కూడా పెరిగిపోయినాయి. అక్కడ వీడియోలు కూడా చాలా వీడియోలు బయటకు వచ్చాయి. రెండోది ఏంటంటే కరెన్సీ డివాల్యుయేషన్. మనం ఇప్పుడు డాలర్ కి 90 రూపాయలు ఉంది మంది. 90 రూపాయలు ఉంటేనే అసలు దారుణంగా ఉంది, అది పడిపోయింది, రూపాయి విలువ పడిపోయిందని రోజు గగ్గోలు నడుస్తుంది. అక్కడ ఎంత తెలుసా? వాళ్ళది ఇరాన్ రియాల్ అంటారు. ఇరాన్ రియాలు 14 లక్షలు ఇరాన్ రియాలు $1. సో ఆ స్థాయిలో ఉంది.
అసలు ఎలా అంటే అట్లాగే ఉంటుంది ఉంటాయి చాలా చోట్ల. నేను కాంగోలో కొద్ది రోజులు ఉన్నప్పుడు 910 ఫ్రాలు అంటారు వాళ్ళు. ఎఫ్ఆర్సి ఏసి ప్రా ఎఫ్ఆర్ఏఎన్సి ప్రా అని పిలుస్తారు. నేను ఉన్నప్పుడు 900 ఫ్రాలు 910 ఫ్రాలు ఇస్తే $1 ఇచ్చేవాళ్ళు. సో ఫ్రాలని ట్రక్కుల్లో వేసుకొని బ్యాంకుకి వెళ్ళి డాలర్ని జోబులో పెట్టుకొని వెళ్ళేవాళ్ళు. అది ఉంటేనే అప్పుడు అక్కడ ఉన్నప్పుడు నేనే ప్రత్యక్షంగా చూశాను. ఆ, అసలు ప్రాణులు ఎవడు ఎంచడండి, ఇట్లా కట్టలు కట్టలు ఉంటాయి, ఇటు చూసి ఇటు ఇసిరేస్తుంటాయి. ఆ, అవి మురికిగా కూడా ఉంటాయి. డాలర్ కొద్దిగా మురికైనా తీసుకోరు. తీసుకోడు. అవునవును. సో డ్యూయల్ కరెన్సీ అన్నమాట అక్కడ. ఆ, అలాగా చాలా ఆఫ్రికన్ దేశాల్లో కూడా అట్లాగే ఉంటది. వేల కరెన్సీకి $1 ఉంటది. అలాగే ఇక్కడ ఇరాన్ లో 14 లక్షల రియాల్స్ = $1. దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఉమ్, సో దీనివల్ల ఏమైపోయింది, రెండోది నిరుద్యోగం. అక్కడ యూత్ పాపులేషన్ ఎక్కువ ఉంటారు. ఉమ్, అందులో 50% పైన యూత్ కి ఉద్యోగాలు లేవు. ఉమ్, మోర్ దాన్ 50%. మన దేశంలో 10%, 12% నిరుద్యోగానికి అల్లాడిపోతుంది. ఉమ్, అక్కడ 50% నిరుద్యోగులు ఉన్నారు. చిన్న చిన్న షాప్ వాళ్ళు, ఏం బిజినెస్లు జరగట్లేదు. సో ఇటువంటి ఒక దారుణమైన పరిస్థితుల్లో వాళ్ళు రోడ్ల మీదకి వచ్చారు. రోడ్ల మీదకి వచ్చినప్పుడు దాన్ని ఉక్కుపాదంతో అంటారు కదా, భయంకరమైన అంచు వేసింది ఇరాన్ ప్రభుత్వం. ఉమ్, ఫస్ట్ ఏం చేసిందంటే మొత్తం ఇంటర్నెట్ బ్లాక్అవుట్ ప్రకటించింది. ఎందుకంటే వీళ్ళు ఇంటర్నెట్ ద్వారా ఒకరికొకరు చెప్పుకొని గ్రూప్స్ ఫామ్ అయ్యి ఉమ్, వీధుల్లోకి వస్తున్నారు. సో దీని వెనక అమెరికన్స్ లేకపోతే విదేశీ శక్తులు ఉండారని, వారు టెర్రరిస్టులు అని చెప్పి కనిపిస్తే కాల్చివేత. అక్కడ ఏంటంటే IRGC అంటారు, అంటే ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కోర్ అంటారు. మామూలు మిలిటరీ కాకుండా వీళ్ళు రెవల్యూషనరీ గార్డ్స్ అని వీళ్ళు ఉంటారు అనమాట. వీళ్ళు చాలా పవర్ఫుల్, వీళ్ళ కంట్రోల్లోనే మొత్తం దేశం ఉంటుంది. ఈ IRGC వాళ్ళు తర్వాత బసీజ్ మిలిషియా అంటారు. ఉమ్, అంటే అదొక పోలీస్ లాగా లోకల్ మిలిషియా అన్నమాట. వాళ్ళు వీళ్ళందరూ ఏంటంటే ముందు ఫస్ట్ ఏమో ఈ టీర్ గ్యాస్ అవి ఉపయోగించేవాళ్ళు, దాని తర్వాత గన్స్ ఉపయోగించడం, కొంతమందిని అయితే మెషిన్ గన్స్ తో గుంపులు కాల్చేశారు. ఉమ్, కెమికల్ వెపన్స్ కూడా యూజ్ చేశారు అనమాట గుంపుల మీద. ఉమ్, దాంతో పెద్ద ఎత్తున చనిపోయారు. ఎంతమంది చనిపోయారని కరెక్ట్ గా లెక్కలైతే లేవు, కానీ ఇరాన్ ప్రభుత్వం ప్రకటించింది మాత్రం 3,117 మంది చనిపోయినారని. అమెరికాలో ఉండే హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్ న్యూస్ ఏజెన్సీ ప్రకారం 4,902 చనిపోయారని, ఒక UN రిపోర్టర్ చెప్పిన దాని ప్రకారం అయితే 20,000 మంది చనిపోయారని. ఎక్కువ మంది చెప్తున్నది 12,000 నుంచి 20,000 మందిని ఇరాన్ ప్రభుత్వం చంపేసిందని. దాదాపు 26,000 నుంచి 30,000 మందిని అరెస్టులు చేసి ఎక్కడంటే అక్కడ అరెస్టులు చేసి జైళ్ళల్లో పడేశారు. సో వాళ్ళని కూడా టార్చర్ చేస్తున్నారు జైళ్ళని. ఏదేమైనా ఆపగలిగింది, ప్రదర్శనలు అయితే ఆపేశారు. ఎందుకంటే ఇంటర్నెట్ లేదు, వీధుల్లోకి వెళ్తే కాల్చి చంపేస్తున్నారు కాబట్టి ఎవరు భయపడి రావట్లేదు. సో 800 మందిని ఒకే రోజు ఉరి తీయాలని ప్రకటించింది విదేశస్తుల్ని. దానికి ట్రంప్ బెదిరించేసరికి ఆ ఉరిని మాత్రం ఆపారు. ట్రంప్ దాని తర్వాత థ్యాంక్ యూ ఇరాన్ అని కూడా ప్రకటించాడు. అయితే యుద్ధం ఆగిందేమో అనుకున్నారు, కానీ మళ్ళీ ట్రంప్ దావోస్ లో టేబుల్ మీద అన్ని ఓపెన్ ఉన్నాయి, మా గన్స్ మా ఇదంతా కూడా లాక్డ్ అండ్ లోడెడ్ అనే పదం వాడాడు. మరోవైపు అమెరికాకు సంబంధించిన అబ్రహాం లింకన్ క్యారియర్ అంటారు, స్ట్రైక్ ఫోర్స్ అన్నమాట. ఆ గ్రూప్ ముందుకు వస్తుంది. ఫైటర్ జెట్స్ రెడీ అయ్యి వస్తున్నాయి. సబ్మెరైన్ సముద్రంలో అరేబియన్ సీలో మొత్తం అమెరికన్ సబ్మెరైన్స్ నౌకలంతా యుద్ధ నౌకలు చుట్టుముడుతున్నాయి. ఎయిర్ డిఫెన్స్ యాక్టివేట్ అవుతా ఉంది. సో ఇవన్నీ మరోపక్క మొన్నటి వరకు ఏంటంటే ఇజ్రాయెల్ కూడా యుద్ధం వద్దని చెప్తుంది. ఎందుకంటే మొన్న జూన్ లో జరిగిన 12 రోజుల యుద్ధంలో ఇరాన్ ఎంత నష్టపోయిందో ఇజ్రాయెల్ కూడా అంత నష్టపోయింది. ఎందుకంటే ఇరాన్ ఊహించని విధంగా ఇజ్రాయెల్ ని దెబ్బ కొట్టగలిగింది. సో అదొకటి. రెండవది ఏంటంటే చుట్టూ గల్ఫ్ కంట్రీస్ ఉన్నాయి. అమెరికా ఏంటంటే అమెరికాకు మొత్తంగా 750 బేసెస్ ఉన్నాయి. బేసెస్ అంటే వాళ్ళ ఎయిర్ బేస్ కానీ నేవల్ బేస్ కానీ వాళ్ళ సైన్యం మోహరించి ఉండే ప్రాంతాలు ప్రపంచంలో 750 ఉన్నాయి. అందులో గల్ఫ్ లో 19 ఉన్నాయి. సో ఇవన్నీ గల్ఫ్ కంట్రీస్ అన్ని కూడా ఇరాన్ కి దగ్గరగా ఉన్నాయి కాబట్టి అటాక్ ఈజీ అనమాట, ఇరాన్ కి ఈజీ. కాబట్టి ఇప్పుడు ఆ కంట్రీస్ భయపడుతున్నాయి.
ఎందుకంటే ఈ గల్ఫ్ ఈ అమెరికన్ బేస్లు ఉన్నాయి కాబట్టి ఉమ్, వాటి మీద అటాక్ చేసినప్పుడు వాటికి ఆశ్రయం ఇస్తున్నారని వీళ్ళ మీద కూడా అటాక్ చేసే అవకాశం ఉంది. అవును. ఆ దేశాలు రక్షించుకునేంత ఇరాన్ తో పోటీ పడగలంత బలగాలు లేవు వాళ్ళకి. ఉమ్, సో అందుకనే భయపడతా ఉన్నాయి కాబట్టి ట్రంప్ కొద్దిగా ఆగాడు. ఇప్పుడేమో ట్రంప్ అది కూడా భయపడుతున్నట్టు కనబడట్లేదు. అందుకని ఇజ్రాయెల్ కూడా డిఫెన్స్ సిస్టమ్స్ ని రెడీ చేసుకుంటా ఉంది. ఉమ్, మేము రెడీ చేసుకుంటున్నాము, యుద్ధం వస్తే రెడీగా ఉన్నాము అన్నట్టుగా ఇజ్రాయెల్ కూడా చెప్తుంది. ఇప్పుడు వీళ్ళకి కూడా ముఖ్యంగా ఖతార్ లోనే అల్ ఉదైద్ బేస్ అంటారు. అల్ ఉదైద్ బేస్ లోనే బలంగా ఉంటుంది. అప్పుడు ఇరాక్ మీద జూన్ లో అటాక్ చేసినప్పుడు కూడా అల్ ఉదైద్ బేస్ మీద ఇరాన్ అటాక్ చేసింది. ఉమ్, అప్పుడు తెలివిగా ఏంటంటే ట్రంప్ ముందుగానే ఖాళీ చేయించాడు. వీళ్ళు కూడా ఏదో వెయ్యాలి కాబట్టి వేశారు తప్ప నిజంగానే హాని చేయాలనే ఉద్దేశం ఇరాన్కి కూడా లేదు. ఉమ్, అందువల్ల ముందే చెప్పి చేశారు కాబట్టి వాళ్ళు రెడీగా ఉన్నారు. అవును. చెప్పి ఇప్పుడు నీ ఇంటికి వచ్చి కొడతానంటే మనం ఇంట్లో ఏదో ఉన్నాం కదా, సర్దుకుంటాం కదా. సర్దుకుంటాం కదా, అలాగా చేశారు. అవును. కానీ ఇప్పుడు అలాగా పరిస్థితి లేదు. ఇప్పుడు ఎందుకంటే రియల్ అటాక్ Serious గానే జరగబోతుంది. సో ఈ అటాక్ ఏ స్థాయిలో ఉండబోతుంది అని తెలియదు. కొంతమంది చెప్తున్నది ఏమంటే ఇది పరిమితంగా ఉంటుంది, ఉమ్, ఉమ్, అంటే ఎయిర్ స్ట్రైక్స్ మాత్రమే కొన్ని చోట్ల చేస్తారు. ఉమ్, దానికి తర్వాత ఈ IRGC ఉంది కదా, ఈ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కోర్ వాళ్ళ స్థావరాల మీద చేసి ఉమ్. కొంత బెదిరింపు ధోరణిలో, అంటే మేము అనుకుంటే లోకి ఇంకా చేస్తాము తెచ్చుకోవడానికి. అని ఒక బెదిరింపు కోసం ఒక అటాక్ చేసి సైలెంట్ అయిపోయే అవకాశం ఉంది ఉమ్. అని అంటున్నా. కానీ అటాక్ చేసినప్పుడు ఇరాన్ సైలెంట్ గా ఉండాలి కదా. ఇరాన్ ఉండాలి, ఎంతమంది నష్టపోతారు, ఏం రిటాలియేషన్ లోకి వెళ్ళిందంటే, మోడ్ లోకి వెళ్ళిందంటే పెద్ద యుద్ధమే జరిగే, అది రీజనల్ వార్ గా మారిపోతుంది. ఉమ్. రీజనల్ వార్ గా మారి అది అక్కడితో ఆగుతుందా, అది మళ్ళీ ప్రపంచ యుద్ధంగా దారితీస్తుందా? ఒక మూర్ఖుడైన ట్రంప్ అనేవాడు, ట్రంప్ కి అసలు అవసరం ఏముంది సార్? ఓన్లీ అవసరం అంటే దాన్ని ఏమంటారంటే, ఒకప్పుడు మన్రో డాక్టర్ని అనేవాళ్ళు అండి. 1823లో జేమ్స్ మన్రో అని అమెరికన్ ప్రెసిడెంట్ ఒక డాక్టర్ ఒక సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టాడు. అదేంటంటే వెస్ట్రన్ హెమిస్ఫియర్ అంటే తన కంట్రోల్లో, అమెరికన్ కంట్రోల్లో ఉండాలి. దాన్ని ఇప్పుడు డన్రో డాక్టర్ అంటున్నారు. అంటే డొనాల్డ్ అండ్ మన్రో కలిపి డన్రో డాక్టర్ అని న్యూయార్క్ టైమ్స్ పేరు పెట్టింది. సో ఈ డన్రో డాక్టర్ ఏంటంటే మొత్తం ప్రపంచం నా కంట్రోల్లో ఉండాలి, అమెరికాకు అనుకూలమైన నిర్ణయాలే ఉండాలి ఎక్కడ చూసినా, సో అని ఒక గ్యాంగ్స్టర్ లాగా బిహేవ్ చేస్తున్నాడు ట్రంప్ అనమాట. సో అందుకని ఇప్పుడు ఇరాన్ తనకి కంట్రోల్లో లేదు అని చెప్పి ఇరాన్ ని కంట్రోల్ చేయాలి. అందుకంటే ఇరాన్ తో ఎవరు వ్యాపారం చేసినా వాళ్ళ మీద 25% ట్యాక్స్ తారిఫ్ మొన్ననే విధించాడు. సో ఈ రకంగా అంటే అమెరికా విధించిన తారిఫ్స్ వల్లే ఇరాన్ కొలాప్స్ అయిపోయింది. మరోవైపు ఏంటంటే ఇరాన్ ఇజ్రాయెల్ ని ఢీకొనాలి కాబట్టి యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ పేరుతో ఇటు యమన్ లో హౌతీలకు, ఇటు లిబియాలో ముజాహిద్దీన్లు హెజ్బుల్లా ఫోర్సెస్ కు, తర్వాత సిరియాలో, పాలస్తీనాలో హమస్ కు, ఇలాగ అందరినీ తయారు చేసి వాళ్ళకందరికి వెపన్స్, డబ్బులు ఇవ్వాల్సి వచ్చింది. అందువల్ల ఇరాన్ ఆర్థిక పరిస్థితి దారుణంగా తయారు కావడానికి ఒక రకంగా ఇండైరెక్ట్ గా మళ్ళీ అమెరికానే కారణం. సో మళ్ళీ నీ దేశంలో పరిస్థితులు బాగాలేవు కాబట్టి నేను నీ గవర్నమెంట్ మారుస్తానని మళ్ళీ అమెరికానే చెప్తుంది. అంటే వీడే సమస్యని క్రియేట్ చేసి మళ్ళీ సొల్యూషన్ నా దగ్గరే ఉందని చెప్పే కార్యక్రమం జరుగుతుంది అనమాట. ఇది ప్రపంచవ్యాప్తంగా అమెరికా ఎప్పటి నుంచో ఇదే స్ట్రాటజీ. ఇప్పుడు ట్రంప్ వచ్చి ఇంకా దాన్ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్తున్నాడు. సో ఇప్పుడు ఇరాన్ మీద యుద్ధం వస్తుందా లేదనేది మొత్తం బిగబట్టి చూస్తుంది ప్రపంచం. ఆల్రెడీ మనం స్టాక్ మార్కెట్ ఇవన్నీ చూస్తున్నాం, కుప్పగూలిపోయి గందరగోళంగా జరుగుతుంది. ఈ రోజు కూడా మైనస్ లో ఉంది. సో ఈ నేపథ్యంలో మరి ఇరాన్ మీద అమెరికా దాడి చేస్తే అది ప్రపంచవ్యాప్తంగా టెన్షన్ లోనే ఉన్నారు.